कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय श्री कृष्ण परमात्मा जय हरि बोल नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय बोतले श्रीमती भक्तिवेदांत स्वामी नित्यनामने नमस्ते सरस्वती देवी गौरवाన్ని प्रचंड विशेष शून्यवादी पाश्चात्य देशाన్ని जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि हरे कृष्ण हरे कृष्ण हरे हरे राम राम हरे हरे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम ज्ञानांजनशलाकया चक्षुरुन्मिलितं तस्मै श्रीगुरुवे नमः हरे कृष्ण हरे राम हरे हरे जय श्री कृष्ण परमात्मा जी हरि बोल हरे कृष्ण ప్రభులందరికీ వందనాలు వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్ సెకండ్ ఛానల్ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ థర్డ్ ఛానల్ హిందూ డెవోషన్ నాలెడ్జ్ ఇన్ తెలుగు ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఈ వీడియో చూసిన ఫ్రెండ్స్ ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అవుతుంది సో టెంపుల్స్ జర్నీ లైఫ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే ఇమీడియట్గా మీరు వీడియో పూర్తి అయిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లా వీడియో నా యొక్క ఛానల్ వీడియోస్ కానీ యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ గూగుల్ సెర్చ్ చేసినప్పుడు నా యొక్క టెంపుల్ వీడియోస్ నా యొక్క ఛానల్ వీడియోస్ కనిపిస్తున్నాయి మీరు చూస్తున్నారు వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ చేయకుండా షేర్ ప్రధానంగా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నేను కోరుకునేది ఒకటే మీ దగ్గర నుంచి కోరుకునేటువంటి సపోర్ట్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను సపోర్ట్ ఇవ్వండి నా యొక్క ఛానల్ ఇమ్మీడియట్గా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత చూడండి ఎంతసేపు అని చూడండి సో వీడియో ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చూడండి దయచేసి నేను కోరుకునేది ఏంటంటే మీరు నా యొక్క ఛానల్ సపోర్ట్ ఇవ్వడం అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం ఈ వీడియో కానీ ఏ వీడియో నచ్చినా సరే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో తెలియజేయండి సో మీరు ఇలా వీడియోలు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తూ పోతుంటే లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ పోతుంటే నాకు తెలియదు నేను ఎలాంటి వీడియోలు చేస్తున్నాను ఎటువంటి కంటెంట్ మీకు అందరూ చేస్తున్నాను సో మీకైనా యూస్ఫుల్ ఉందో లేదా అనేది నాకు తెలియదు సో దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే దయచేసి సపోర్ట్ ఇవ్వండి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జై శ్రీకృష్ణ పరమాత్మ జీ ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः अखंड मंडलाकारं व्याप्तमेन चराचरं तत्त्वदर्शितेन तस्मै श्री गुरुवे नमः ब्रह्मानंदं परम सत्वं केवलं ज्ञानमत्यं द्वन्द्वातीतं घनसत्त्वं तत्त्वमसाद लक्ष्यं एकनित्यं मनोमचं सर्वदे साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि ओम अस्तमय ओम स्तम शक्तिमय तमसमय ज्योतिर्गमय मृत्युम अमृतंगमय ओम सहना भवतु सहना भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनवधीतमस्तु विद्युषावहै ओम पूर्णमदं पूर्णमिदं पूर्णात् मुदच्यते पूर्णस्य पूर्णमादाय పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి 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 ఇది ఎందుకు చూపిస్తున్నంటే ఇది శ్రీ సంజీవరాయ స్వామి దేవస్థానం ఎక్కడుందని తెలియజేయడానికి మీకు ఇలా పక్కన చుట్టుపక్కల ఉంటున్నట్టు చూపిస్తున్నాను ఇది వచ్చేసి శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం కోదండరామ స్వామి ఆలయము ఒంటిమిట్ట అండి మీకు కడప నుంచి మీకు 23-25 కిలోమీటర్ దూరంలో ఉంటుంది సో మీరు కడప నుంచి రాజంపేటకి కానీ కడప నుంచి తిరుపతికి వెళ్ళేటప్పుడు ఒంటిమిట్ట వస్తుంది సో ఒంటిమిట్ట దిగేసి శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం దర్శించుకోండి అదేవిధంగా దీని ఎదురుగా ఉన్నటువంటిది ఆలయం వచ్చేసి ఇదేనండి సంజీవరాయ స్వామి ఆలయము తప్పని దర్శించుకుని పక్కన మీకు అన్నప్రసాద కేంద్రం ఉంటుంది టీడీటీ జలప్రసాద కేంద్రం ఉంటుంది ఇది పూర్తిగా కోదండరామస్వామి దేవస్థానం టీడీటీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్నది గత 5 సంవత్సరాల నుంచి తప్పకుండా దర్శించుకోండి ఇది వచ్చేసి ఇది మాల ఓపెన్ మండపం చిన్నది ఇక్కడ చూడొచ్చు మీరు ఓకే ఇక్కడ టీడీటీ ఆధ్వర్యంలో శ్రీ కోదండరామస్వామి దేవస్థానం తరఫున ఉన్నటువంటి మహాప్రసాద కేంద్రం దీని పక్కన ఉంటుంది ఇలా చూపించాను కదండి ఇది కోదండరామస్వామి దేవస్థానం యొక్క అన్నప్రసాద వితరణ కేంద్రం తప్పకుండా ఇక్కడికి వచ్చి మీరు ప్రతిరోజు మధ్యాహ్నం అన్నప్రసాద కేంద్రం ఉంటుంది అన్నదాన కార్యక్రమం ఉంటుంది తప్పకుండా ఇక్కడికి వచ్చి మీరు ప్రసాదం స్వీకరించవచ్చు దర్శనం అయిన తర్వాత స్వీకరించండి ఒకవేళ మీరు వచ్చిన టైం మధ్యాహ్నం టైం వచ్చి మీరు దర్శనం చేసుకుని మీరు ప్రసాదం తీసుకోవచ్చు లేదా ప్రసాదం తీసుకున్న తర్వాత దర్శనం చేసుకుని అది మీ చాయిస్ మీ ఇష్టం సో తప్పకుండా దర్శించుకొని మహాప్రసాదం స్వీకరించండి స్వామి యొక్క కృపా కటాక్షం ఉంటుందండి ఇది ముఖ్యంగా ఈ వీడియో వచ్చేసి శ్రీ సంజీవరాయ స్వామి ఆలయం కోసం ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా ఈ కోదండరామస్వామి దేవస్థానానికి ఎదురుగా ఉన్నటువంటి ఆలయం వచ్చేసి శ్రీ సంజీవరాయ స్వామి దేవస్థానం సో ఇది కూడా అతి పురాతనమైనది ఈ యొక్క కోదండరామస్వామి దేవస్థానం ఉన్నంతకాలం ఉన్నప్పటి నుంచి ఈ యొక్క ఆలయం కూడా ఆవిర్భవించింది శ్రీ సంజీవరాయ స్వామి ఆలయం చూడొచ్చు సో తప్పకుండా దర్శించుకోండి స్వామి యొక్క కృపా కటాక్షం పొందండి శ్రీ భక్త సంజీవరాయ స్వామి ఆలయం దేవాలయం
సో తప్పకుండా దర్శించుకోండి, స్వామివారి యొక్క కృపా కటాక్షం పొందండి. సో ఇక్కడ పూజారి ఉన్నటువంటి సందర్భంలో ప్రధాన అర్చకులుగా ఉన్న సందర్భంలో వచ్చి దర్శించుకొని స్వామివారి యొక్క కృపా కటాక్షం పొంది స్వామివారికి ఆశీస్సులు దీవెనలు పొందండి కోరుతున్నాను. సో మీకు వీలైతే మీకు తోచినంత మీ శక్తి కొద్దిగా ఇక హుండీలో మీరు హుండీ ఉంటుంది, హుండీలో మీరు ఇచ్చేటువంటి కానుకలు కానీ మొక్కుబడులు కానీ చెల్లించవచ్చు, హుండీలో వేయండి. లేకపోతే ఈ యొక్క దేవస్థానానికి ఈ యొక్క సంజీవరాయ స్వామి ఆలయానికి అభివృద్ధికి నిర్వహణకి పూజా కార్యక్రమాలకి ఇతర అన్నదాన కార్యక్రమాలు కూడా మీరు ఈ యొక్క కోదండరామ స్వామి దేవస్థానానికి ఇవ్వచ్చు. ఇలాగ ఈ దేవస్థానానికి యొక్క అధ్యక్షులు కమిటీ అధ్యక్షులు ఈ యొక్క టీటీ వాళ్ళు నిర్వహిస్తుంటే టీటీ వాళ్ళు నడుపుతుంటే మీరు వాళ్ళని సంప్రదించేసి ఈ యొక్క సంజీవరాయ స్వామి ఆలయానికి మీరు తోచినంత మీ శక్తి కొద్దిగా విరాళాలు ఇచ్చి ఆదుకోవచ్చు. సో అదేవిధంగా మీరు దర్శనం చేసుకునే టైంలో కానీ మీరు ఏదైనా మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు ఉన్నా, నిశ్చితార్థాలు ఉన్నా, పుట్టినరోజులు ఉన్నా, పిల్లల యొక్క నామకరణం ఉన్నా, సో ఎటువంటి పండుగల పబ్బాలకైనా మీరు వచ్చి ఇట్లా కోదండరామ స్వామి దేవస్థానానికి వచ్చి దర్శించుకొని ఇక సంజీవరాయ స్వామి దేవస్థానానికి ప్రత్యేకంగా మీరు విరాళాలు ఇవ్వచ్చు. సో విరాళాలు ఇచ్చి రసీదు పొందవచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ చూడవచ్చు. చాలా విశేషమైనది, అత్యద్భుతంగా ఉంటుంది. సో తప్పకుండా దర్శించుకొని స్వామివారి యొక్క కృపా కటాక్షం పొందాలని కోరుతున్నాను. భక్త సంజీవరాయ స్వామి దేవాలయం ఇది. సో ఇలాంటివన్నీ మీరు నిత్యం స్మరిస్తానండి. భగవంతుని యొక్క నామస్మరణ మాత్రం మర్చిపోవద్దు. హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. తప్పకుండా దర్శించుకోండి సంజీవరాయ స్వామి దేవస్థానం. సంజీవరాయ స్వామి దేవస్థానం. శ్రీరామ రామ రామేతి రమ రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ పురాణని ఇలాంటి శ్లోకం మనం ప్రతి ఒక్క రామాలయంలో చూస్తుంటాము. సో ఇది నిత్యం ఇలాంటి యొక్క శ్లోకాలను పఠిస్తుండండి. ఈ యొక్క నామస్మరణని చేస్తూ మనం ప్రదక్షిణ చేయొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు మంచి ఫలితాన్ని ఇస్తాడు. సో మన ఫలితం ఆశించకుండా ఏదైనా స్మరణ చేస్తే భగవంతుడు మనకు అన్ని మేలు చేస్తాడు. మనం చేసేటువంటి ప్రతి పని విజయం సాధించగలం. సో శుభం కలుగుతుంది. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ జై. జై సంజీవరాయ స్వామికి జై. హరే కృష్ణ హరి బోల్. సో ఇక్కడ కూర్చొని మీరు జపం కూడా చేసుకోవచ్చు. చాలా విశాలమైన ప్రదేశం, చాలా అద్భుతం. మీరు ప్రదక్షిణ చేయండి, కుడి చుట్టూ ప్రదక్షిణ చేసి సో మీరు కృపా కటాక్షం పొందండి. పూజారి ఉన్నటువంటి సందర్భంలో వస్తే మీకు మీరు ఏదైనా కొబ్బరికాయ కొట్టాలన్నా, నైవేద్యం చేయాలన్నా చేయొచ్చు. సో పూజారి లేని సందర్భంలో వచ్చినప్పుడు మామూలుగా బయట నుంచి దండం పెట్టుకొని ప్రదక్షిణ చేసి దండం పెట్టుకొని వెళ్ళచ్చు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో చూడొచ్చు, శ్రీ సంజీవరాయ స్వామి వాళ్ళకి ఆలయం. తప్పకుండా దర్శించుకుని శ్రీ సంజీవరాయ స్వామి యొక్క కృపా కటాక్షాన్ని పొందండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇప్పుడు కూడా మీరు ఈ వీడియో చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి సపోర్ట్ ఇవ్వండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ తగ్గి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను చేసినటువంటి ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా చూడవచ్చు. టెంపుల్ దర్శన వీడియోస్ కానీ, హిందూ టెంపుల్ దర్శన వీడియోస్, దేశంలో ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి అన్ని హిందూ టెంపుల్స్ యొక్క ఇన్ఫర్మేషన్, మంచి కంటెంట్, గుడ్ ఇన్ఫర్మేషన్ మీకు అందజేస్తున్నాను వీడియో రూపంలో. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో టెలిగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అటువంటి ఫేస్బుక్లో మీరు స్ప్రెడ్ చేసి షేర్ చేసి 10 మందికి తెలియజేయండి. వాళ్ళు కూడా దూర ప్రాంతం నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు కూడా తప్పకుండా దర్శనం చేసుకొని స్వామి యొక్క కృపా కటాక్షం పొందుతారు. ఇక్కడ ఎలా చేరుకోవాలి, ఏ విధంగా చేరుకోవాలని కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. రూట్ మ్యాప్ కూడా నేను తెలియజేస్తున్నాను. 10 మందికి ఉపయోగపడుతుంది. ప్లస్ ఏంటంటే మీరు దూర ప్రాంతంలో వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కడ స్టే చేయాలి, ఈ సంజీవరాయ స్వామి దర్శించుకోకముందు కోదండరామ స్వామి దేవస్థానం దర్శించుకోవాలంటే ఇక్కడైనా మనము రూమ్స్ ఏమైనా ఉన్నాయా, ఫ్రీ రూమ్స్ ఉన్నాయా, పెయిడ్ రూమ్స్ ఉన్నాయా, ఇవన్నీ మీరు చూడవచ్చు. ఇక్కడ ఆఫీస్ ఉంటుంది, టీఈటీ తరఫున కోదండరామ స్వామి దేవస్థానం తరఫున ఆఫీస్ ఉంటుంది. ఆఫీసులో మీరు కలిసి మీరు రూమ్స్ తీసుకోవచ్చు. ఫ్రీ రూమ్స్ కానీ పెయిడ్ రూమ్స్ అంటే మీరు స్టే చేసేసి మీరు దర్శనం చేసుకుని ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒంటిపేట చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాన్ని దర్శించుకోవచ్చు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ జై. హరి బోల్. జై శ్రీ సంజీవరాయ స్వామికి జై. జై శ్రీ సంజీవరాయ స్వామికి జై. జై శ్రీ సంజీవరాయ స్వామికి జై. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.